పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, ఈ రోజున మనం అందరం కూడా పోర్చుగల్ యువరాణి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన వలన స్వస్థత పొందుట అన్నటువంటి అద్భుతం గురించి మనందరం కూడా తెలుసుకుందాము. తారాక్షియా రాణి కుమార్తె అయినటువంటి అల్తోనోషియా ఆమె అస్వస్థకు గురైపోతుంది అన్నమాట. ఎంతవరకు వెళ్ళిపోతుందంటే ఇంకా ఆమెకు మరణం తప్ప స్వస్థత అన్నటువంటి దారి లేనటువంటి పరిస్థితిలోకి ఆమె వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ అల్తోనోషియా అమ్మగారైనటువంటి తారాక్షియా రాణి అందరి డాక్టర్లను అందరిని కూడా పిలిపించి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురికి స్వస్థతను చేకూర్చండి మీ యొక్క వైద్యం ద్వారా అని అందరినీ అడుగుతుంది అనమాట. ఎంతోమంది డాక్టర్లు వచ్చారు, ఎంతోమంది ఆమెకు చేయవలసినటువంటి చికిత్సలు చేస్తూ ఉన్నారు. కానీ చివరికి అందరు కూడా చేతులు ఎత్తేశారు. మా వల్ల కాదు, ఈ బిడ్డ ఖచ్చితంగా చనిపోతుంది అని చెప్పేసి. కానీ ఈ తారాక్షియా రాణి చాలా భక్తురాలన్నమాట. విశ్వాసంలోనూ భక్తిలోనూ చర్చికి వెళ్ళటంలోనూ చాలా విశ్వాసానికి అతి దగ్గర ఉన్నటువంటి విశ్వాసపరురాలు ఈ తారాక్షియా రాణి. ఎలాగైనా అంతోని వారిని నేను వేడుకొనాలి, ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన నాకు చాలా అవసరం అని చెప్పేసి ఆమె కుమార్తె కోసము పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన వేడుకుంటుంది. అంతోని వారా, నా కుమార్తె చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతుంది, దయచేసి మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నా కుమార్తెకు స్వస్థతను చేకూర్చండి అయ్యా అని చెప్తే ఆ బిడ్డ అల్తోనోషియా ఆ బిడ్డ మంచంపై పడుకొని ఉంటుంది అన్నమాట. పడుకొని ఉంటే అంతోని వారు ఈ అస్వస్థకు గురైనటువంటి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి, బిడ్డ, నేను నీ దగ్గర 2 విషయాలను పెడతాను, వాటిలో నీకేమి కావాలో కోరుకో అని అంటాడనమాట. అప్పుడు ఏమంటాడంటే అంతోని వారు, 1, ఉత్తరించు స్థలములలో బాధలు లేకుండా స్వర్గానికి నాతో పాటు వస్తావా? లేకపోతే శారీరక స్వస్థత కావాలా? శారీరక స్వస్థత పొంది మీ అమ్మ దగ్గరికి నువ్వు మళ్ళీ మీ యొక్క జీవితానుసారం జీవించాలనుకుంటున్నావా అని పునీత అంతోని వారు అస్వస్థకు గురైనటువంటి అల్తోనోషియా అను రాణితో అంటాడనమాట. అప్పుడు ఆ రాణి, నేను శారీరక స్వస్థత పొంది నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను, మళ్ళా స్వస్థత రాలున్నాయి అంటే అప్పుడు నీవు అనుకున్నట్లే కానీ అని చెప్పేసి ఆమెకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను చేకూరుస్తారు పునీత అంతోని వారు. ప్రియులారా, చూడండి, పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ రాణి స్వస్థత పొందింది. ఆయన మధ్యస్థ ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. అందుకే మనందరం కూడా 118వ కీర్తన 8వ వచనం చదువుకుంటే, నరులు నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ఎటువంటి సందర్భంలోనైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నరక వేదన వచ్చినా, బలహీనతలో నువ్వు కృంగిపోయినా, పాప ఊవిలో నువ్వు కృంగిపోయినా, నీ జీవితం సక్రమంగా లేకుండా పోయినా, నీ బంధువులు, నీ స్నేహితులు, మిగతా ఎవరైనా నిన్ను ఎన్నో మాటలు అనినా, నీకు అస్వస్థతకు గురైనటువంటి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నీవు ఉండి నీ జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, ఈ లోకము చేతులు ఎత్తేసినప్పటికీ, ఈ అశాశ్వతమైనటువంటి వైద్యులు చేతులు ఎత్తేసినప్పటికీ, బంధుమిత్రాదులు అందరూ కూడా చేతులు ఎత్తేసినప్పటికీ,
ఎవరు ఏమి అనుకున్నప్పటికీ, అరే ఇంకేమి కాదు, నీకు మరణం ఒక్కటే, నిన్ను ఎవరు కూడా కాపాడలేరు అని నీకు ఎవరైనా ఆ విధంగా అన్నప్పుడు, నిన్ను బాధ పెట్టినప్పుడు, కృంగదీసినప్పుడు, నిన్ను బలహీనపరిచినప్పుడు, నీకైనా నాకైనా ఎవరికైనా గుర్తుకు రావాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆయనే పరమ తండ్రి. మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు గుర్తుకు రావాలి. ఆ రాణిగారికి గుర్తుకు వచ్చినట్లు, రాణిగారు అంత విశ్వాసంలో ఉన్నారు కాబట్టే అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమె సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువులను బట్టి స్వస్థతను చేకూర్చాడు పునీత అంతోని వారు. ఇది అంతోని వారి గొప్పతనం అంటే కాదు. ఇది అంతోని వారు కేవలం ఆయన స్వశక్తులతో చేస్తున్నాడంటే కాదు. ఈయన మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి సహకారంతో, ప్రేమతో, ఆశీర్వాదంతో ఈయన ఆనాడు మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థత చేకూర్చగలిగాడు. కావున మనం కూడా మన జీవితాలలో కావాల్సింది ప్రార్థన, విశ్వాసం, భక్తి, వినమ్రతలు. ఎప్పుడైతే వీటన్నిటి కూడా మనం కలిగి ఉంటామో ఈ నరువులకు భయపడిన అవసరం లేదు. మనం దేవునికి యోగ్యులమై దేవునికి భయపడుతూ మన జీవితాలు పునీత అంతోని వారి వలె దేవుని భయభక్తుల ద్వారా జీవిద్దాము. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన, దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరితో ఉండునుగాక. ఆమేన్.